అనగనగా ఒక మహారాణి ఉండేది. ఆమె తనకు ఒక అందమైన కూతురు పుట్టాలని చాలా కలలు కనేది. కొద్ది రోజులకు ఆమె కోరుకున్నట్టుగానే ఒక అందమైన అమ్మాయి పుడుతుంది. ఆమెకి మధులిక అని పేరు పెడతారు. కానీ దురదృష్టవశాత్తు మహారాణి జబ్బు చేసి చనిపోతుంది. మహారాణి చనిపోయాక మహారాజు మరొక వివాహం చేసుకుంటాడు. ఆమె పేరు మందాకిని. ఆమె అద్భుతమైన సౌందర్య రాశి. మందాకిని అందరికన్నా తనే అందంగా ఉండాలని, తనని మించిన అందగత్తే వేరొకరు ఉండకూడదని పిచ్చి కోరికతో ఉండేది. మందాకిని వద్ద ఒక మాయా దర్పణం కూడా ఉండేది. ఆ దర్పణాన్ని ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పేది. మందాకిని ఆ దర్పణాన్ని, ఈ భూమి మీద అందరికన్నా సౌందర్యంగా ఉండేది ఎవరు అని అడుగుతుంది. ఆ ప్రశ్నకు మాయా దర్పణం, మీరే మహారాణి అని అంటుంది. తానే అందరికన్నా సౌందర్యవతినని సంతోషపడుతుంది మందాకిని. మధులిక పెరిగి పెద్దదవుతుంది. అందమైన రూపురేఖలతో అద్భుతమైన సౌందర్య రాశిగా ఎదుగుతుంది మధులిక. మందాకిని మాయా దర్పణాన్ని మళ్ళీ ఒకరోజు, ఈ భూమి మీద అందరికన్నా అందంగా ఉండేది ఎవరు అని అడుగుతుంది. మాయా దర్పణం మధులిక పేరు చెబుతుంది. మాయా దర్పణం తన పేరు కాకుండా తన సవతి కూతురు పేరు చెప్పేసరికి మందాకిని కోపంతో రగిలిపోతుంది. తనకన్నా అందమైన వారు ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదని అనుకున్న మందాకిని మధులికని చంపాలని నిర్ణయించుకుంటుంది. భటులను పిలిచి మధులికను అడవిలోకి తీసుకెళ్లి చంపేసి రమ్మంటుంది. ఈ విషయం బయట తెలియడానికి వీల్లేదని వారిని హెచ్చరిస్తుంది. మహారాణి మాట కాదనలేక భటులు మధులికను తీసుకొని అడవిలోకి వెళ్తారు. మంచి మనసు కలిగి అమాయకురాలైన మధులిక మొహం చూస్తూ భటులు చంపలేక, యువరాణి, మిమ్మల్ని మేము చంపలేము. మీరు బయట ప్రపంచానికి తెలియకుండా ఈ అడవిలోనే ఉండిపోండి. మిమ్మల్ని చంపేశామని మేము మహారాణికి చెబుతాము అని అంటారు భటులు. మధులికని అడవిలోనే వదిలేసి భటులు వెళ్ళిపోతారు. ఒంటరిగా అడవిలో తిరుగుతున్న మధులికకి ఒక ఇల్లు కనిపిస్తుంది. ఇంట్లోకి వెళ్ళి చూడగా ఆమెకి 7 మరుగుజ్జులు కనిపిస్తారు. మధులిక జరిగినదంతా వారికి వివరిస్తుంది. మరుగుజ్జులు మాతో పాటు నువ్వు కూడా ఇక్కడే ఉండిపోమ్మని చెబుతారు. రాజభవనంలో మందాకిని మాత్రం తన అందానికి పోటీగా ఎవ్వరూ లేరు అని సంతోషపడుతూ ఉంటుంది. మాయాదర్పణాన్ని అడిగితే ఈసారి తన పేరే చెబుతుందని సంతోషంగా మాయాదర్పణం వద్దకు వెళ్ళి, అందరికన్నా అందంగా ఉన్నది ఎవరు అని మాయాదర్పణాన్ని అడుగుతుంది. మాయాదర్పణం మళ్ళీ మధులిక పేరే చెబుతుంది. కోపంతో ఊగిపోయిన మందాకిని భటులను పిలిచి నిలదీస్తుంది. వారు మధులికను చంపకుండా అడవిలో వదిలేశామని చెబుతారు. మధులికని చంపే పని ఎవ్వరికీ అప్పగించినా ఉపయోగం ఉండదు, నేనే స్వయంగా ఆ పని ముగిస్తాను అని అనుకుంటుంది మందాకిని. మారువేషంలో మధులిక వద్దకు వెళ్తుంది మందాకిని. అడవిలో దారి తప్పి తిరుగుతున్నాను, నాకు ఆశ్రయం ఇస్తావా అని మధులికను అడుగుతుంది మందాకిని. మందాకినిని గుర్తుపట్టని మధులిక ఆమెని లోపలికి రానిస్తుంది. ఆశ్రయం పొంది తిరిగి వెళ్ళిపోతూ, నాకు ఆశ్రయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నీకు ఇవ్వడానికి నా వద్ద ఏమీ లేదు. ఈ పండు కాదనకుండా తీసుకో అని ఒక విషఫలాన్ని మధులికకు ఇస్తుంది మందాకిని. ఆ పండు తిన్న మధులిక స్పృహ తప్పి పడిపోతుంది. మధులికను ఎలా కాపాడాలో అర్థం కాక మరుగుజ్జులు బాధపడుతూ ఉంటారు. ఇంతలో ఒక యువరాజు గుర్రంపై వస్తాడు. మరుగుజ్జులు తమకు సహాయం చేయమని యువరాజుని అడుగుతారు. యువరాజు మధులికను పరీక్షించి అడవిలోని మూలికలతో ఆమెకి వైద్యం చేస్తాడు. కొద్ది రోజులకు మధులిక కోలుకుంటుంది. అందమైన మధులికను చూసి తనను వివాహం చేసుకోమని అడుగుతాడు యువరాజు. అందుకు మధులిక ఒప్పుకుంటుంది. మధులిక బ్రతికే ఉందన్న విషయం ఆమె సవతి తల్లికి తెలిస్తే మళ్ళీ చంపడానికి తప్పకుండా వస్తుందనుకున్న యువరాజు మధులికకు ఒక మాయా ఉంగరం ఇస్తాడు.
ఈ ఉంగరం మీ వేలికి ఉన్నంత వరకు ఏ మాయా దర్పణానికి మీరు కనిపించరు యువరాణి అని చెబుతాడు యువరాజు. మధులికను చంపేశానన్న సంతోషంలో మందాకిని మాయా దర్పణాన్ని మళ్ళీ అందగత్తె ఎవరు అని అడుగుతుంది. ఉంగరం మహిమ వల్ల మాయా దర్పణానికి మధులిక కనిపించక మందాకిని పేరే చెబుతుంది. ఆ సమాధానంతో చాలా సంతోషపడుతుంది మందాకిని. యువరాజుని వివాహం చేసుకొని ఆయన రాజ్యానికి వెళ్ళిపోయిన మధులిక యువరాజుతో సంతోషంగా జీవిస్తుంది.